అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడడం అలవాటే, ఆనవాయితీనే. కేంద్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళకి అడుగులో మడుగులు ఒత్తుతుంటారు. ఆ, అంటే ఇప్పటి వరకు అలాగే జరిగింది. అంటే 2014లో అలాగే చేశారు, వాళ్ళు చేసిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. 2019లో కూడా అలాగే చేశారు వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా. తర్వాత ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం, అదే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ కూడా స్టేట్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ, ఇప్పుడు కొత్తగా వక్ఫ్ చట్టానికి వైసీపీ అడ్డుపడుతుంది, అంటే వ్యతిరేక గలం వినిపిస్తుంది. ఏంటి, నిజంగానే అంత ధైర్యం చేసిందా? లేకపోతే ఇది కూడా అంటే ఇంతకు ముందులాగా జరిగినట్టు తమలపాకులతో యుద్ధమా? ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇంకా 4.5 ఏళ్ళు ఉంది జ- ఇంకా అధికారము, ఎలా చూడొచ్చు? మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మూడోసారి అధికార బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి అక్కడేదో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సందర్భాల్లో ఎన్డీఏతో విభేదించారన్న మాట కూడా సత్యదూరం. అంటే అది సత్యదూరమే. ఆయన ఏమి అన్ని సందర్భాల్లో విభేదించాల. వాస్తవంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది, రాష్ట్రం అధికారం దక్కించుకుంది. ఇవాళ కేంద్రంలో కూడా రాష్ట్రంలో తనకు రాజకీయ ప్రత్యర్థులతో కలిపి కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటువంటి పరిస్థితిలో రాజకీయంగా ఎన్డీఏను విభేదించాలి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇండీ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఉండాల్సింది. కానీ మద్దతు తెలపల. ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు. కాబట్టి అక్కడ అర్థమవుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాల రీత్యా కేంద్ర ప్రభుత్వంతో వీలైనంత వరకు సుహృద్భావ వాతావరణాన్ని సఖ్యతని కోరుకుంటున్నారనేది వాస్తవం. నిన్న వక్ఫ్ సవరణ చట్టానికి వైసీపీ పార్టీ తరఫున జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలి అనే ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేగాని పూర్తి స్థాయిలో ఆ చట్టాన్ని విభేదించి అంటే రేపు రోజున జాయింట్ పార్లమెంటరీ కమిటీ రివ్యూకి పంపిస్తే అక్కడ అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ సవరణ ప్రతిపాదిస్తారు, ఏ విధంగా ఆ బిల్లు రూపాంతరం చెంది పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడుతుంది అనేది తర్వాత సంగతి. ప్రస్తుతానికైతే ఒక రకంగా అంటే ఇండీ కూటమి వాళ్ళ ఇండీ కూటమి వాళ్ళు నిర్ద్వందంగా ఎలా అయితే తిరస్కరించారో అలా తిరస్కరించడానికైతే సాహసించాల. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలి అని చెప్పని డిమాండ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో అనుసరించిన వైఖరి మనకి చాలా స్పష్టంగా తెలుసు. తను 2014-19 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కూడా, ఆ రోజుల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా ప్రతిపాదించబడిన రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా, ఆ రోజు కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి రాష్ట్రంలోని కేంద్రంలో అధికార భాగస్వాములుగా ఉన్న సందర్భంలో కూడా తనకు రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపాదించిన అభ్యర్థి అయినా కూడా ఆ రోజు రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ప్రకటించారు. తర్వాత రోజుల్లో ద్రౌపది ముర్ము గారికి మద్దతు ప్రకటించారు, వెంకయ్యనాయుడు గారికి మద్దతు ప్రకటించారు, తర్వాత జగదీప్ ధన్కడ్ గారికి మద్దతు ప్రకటించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సందర్భాల్లో అన్ని బిల్లుల అంశంలో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతుగానే నిలుస్తా వచ్చారు. ఇక్కడ మీరు ప్రస్తావించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఒక పరిస్థితి ఏంటి అంటే, అంటే ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో అంటే అంతకు ముందు తను అంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని లాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన మైనారిటీలలో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ గా మారింది. అదే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం, అలాగే మైనారిటీల పట్ల జరుగుతున్న దాడులు దౌర్జన్యాన్ని అరికట్టలేకపోవడంతో మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరంగా జరిగారనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి దాదాపుగా 16-17% ఆధిక్యతతోటి దక్కిన ఘన విజయం నేపథ్యంలో ఆ విజయంలో కీలకంగా మైనారిటీలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎన్డీఏ కూటమినే ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం జనసేన నాయకత్వంలో ఉన్న కూటమినే ఓన్ చేసుకున్నారు అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ తిరిగి
వెతుక్కోవాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా మైనార్టీలను దగ్గరకు చేర్చుకునే ప్రాసెస్ లో భాగంగా ఇండియా కూటమి ఎటు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తా ఉన్నారు. ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రతిపాదించడాన్ని వాళ్ళు తిరస్కరిస్తా ఉన్నారు కాబట్టి వారితో గొంతు కలపడం ద్వారా మైనారిటీల్లో తన ఓట్ బ్యాంక్ ను కన్సాలిడేట్ చేసుకునే ప్రాసెస్ లో భాగంగానే నిన్న ఆ గొంతు లేపారు తప్ప వాస్తవంగా నిజంగా రేపటి రోజునది ఫ్లో అంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అది చర్చకు వచ్చి ఆ చర్చలో ఒకవేళ ఓటింగ్ వరకు వెళ్ళే పరిస్థితులు ఉత్పన్నమైతే ఆ ఓటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ఓటింగ్ లో ఓడించగలిగేంతటి సాహసానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగడతారా? అటువంటి దానికి ప్రయత్నం చేస్తే ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనే దానికి ఒక స్పష్టత ఉంది. ఇప్పటికే నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణ సిబిఐ కోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్స్, డిశ్చార్జ్ పిటిషన్స్ విచారణతో సంబంధం లేకుండానే ఆయన కేసుల విచారణ వేగవంతం చెయ్యండి అని చెప్పని సుప్రీంకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా 5 సంవత్సరాల పైగా తను కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుండే నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కనుక భారతీయ జనతా పార్టీతో గొంతు కలిపి రేపటి రోజున తన కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి పొందుతున్న మినహాయింపుని రద్దు దిశగా కనుక ప్రయత్నాలు చేస్తే దానివల్ల ఎదురుగాపోయే పరిస్థితులు ఏంటనేది ఒక స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పటికే 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్నాయి. వాటికి తోడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఇన్కంక్లూజివ్ గానే ఉంది. వీటికి తోడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తాను ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కనుక వాటిలో ఉన్న అవకతవకలు, లోటుపాట్లు, అవినీతిని, దాడులు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, భూ ఆస్తుల బదలాయింపులు వాటిని విచారణ చేసి వాటి ప్రాతిపదికగా కనుక కేసులు నమోదు చేయడానికి సాహసిస్తే ఖచ్చితంగా రోజుల తరబడి, నెలల తరబడి తన జీవితం అంతా కూడా కోర్టుల చుట్టూ తిరగటానికే సరిపోద్దన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారితో తనకున్న సఖ్యత దృష్ట్యా ఆ సఖ్యతని చెడగొట్టుకునే సాహసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద డిపెండ్ అయ్యి ఇండియా కూటమి కూడా తమ రాజకీయపు బలాబలగాలు లెక్కేసుకునే అంతటి నమ్మకం జగన్మోహన్ రెడ్డికి మీద ఇండియా కూటమి కూడా ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఉన్న కంపల్షన్స్ ఏంటి అనేది ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పక్షాలన్నిటికీ ఒక స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వక్ఫ్ సవరణ చట్టానికి ఇండియా కూటమితో గొంతు కలిపి కేంద్ర ప్రభుత్వంతో విభేదించినట్టు కనిపించినా కూడా వాస్తవ రూపంగా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరిత వైఖరి సృష్టించుకునేంతటి అమాయకుడైతే జగన్మోహన్ రెడ్డి కాదనేది వాస్తవం. చూద్దాం సార్, మీరు చెప్పినట్టు అంటే ఓటింగ్ వరకు వెళ్తే నిజంగా ఆ రోజు వ్యతిరేకిస్తే అప్పటి వరకు నమ్మచ్చు, లేదంటే అప్పటి వరకు ఊరికే మైనార్టీలకు ఏదో మళ్ళీ గాలం వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఇది ఎంత దూరం వెళ్తుందో. ఒకవేళ నరేంద్ర మోడీ గారు అదిగా ఇంతకుముందు అంత స్ట్రాంగ్గా లేరు నరేంద్ర మోడీ గారు, లేదంటే ఈ పాటికి అన్ని దిగిపోయేవి, ఈడీ, సిబిఐ ఇలాంటివన్నీ దిగిపోయేవి. చూద్దాం మరి, కాలమే దీనికి సమాధానం ఇస్తుంది. ధన్యవాదాలు సార్.